Exercise 11.4 Trigonometry. First problem. Evaluate the following: 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus cosec theta. ఇక్కడ 1 plus tan theta plus sec theta into 1 minus cot theta minus cosec theta. ఇప్పుడు మనం ఇక్కడ 1 ప్లస్ tan theta మనం ఇక్కడ sin theta బై cos theta అని రాసుకోవచ్చు, ప్లస్ sec theta ను 1 బై cos theta అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 1 మైనస్ cot theta ను cos theta బై sin theta. ఇక్కడ tan theta అంటే మీకు sin బై cos, సైన్కి ఇన్వర్స్ కాట్ కాబట్టి కాట్ theta అంటే cos theta బై sin theta వస్తుంది, మైనస్ cosec theta అంటే 1 బై sin theta. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే cos theta ప్లస్ sin theta ప్లస్ 1 డివైడెడ్ బై cos theta ఇంటూ ఇక్కడ sin theta మనం ఎల్సిఎం తీసుకుంటే sin theta ఇంటూ 1 సార్ sin theta మైనస్ cos theta మైనస్ 1 బై sin theta. ఇప్పుడు cos theta ఇంటూ sin theta డినామినేటర్లో cos theta ఇంటూ sin theta. ఇది చూడండి, ఇదంతా మనం ఏ అని తీసుకుంటే ఈ 1 బి అని తీసుకుంటే మనం ఇక్కడ ఫార్ములాలో ఇక్కడ క్వశ్చన్లో మనం మైనస్ ఓకే, ఇక్కడ కూడా మనం మైనస్ తీసుకున్నాం, ఓకే ప్లస్ ఇది ఏ, ఇది 1 వచ్చేసి బి అనుకుంటే ఇది కూడా సేమ్ చూడండి, ఏ ఇది బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మీకు తెలుసు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా, టోటల్ ఏ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఇప్పుడు అగైన్ మళ్ళీ చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని సపరేట్ చేస్తే మళ్ళీ ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. మీకు తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మీరు ఆల్రెడీ ఫార్ములా నేర్చుకొని ఉంటారు. దాని ప్రకారం మనం ఇక్కడ 1 ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. అదేవిధంగా ఇంకో స్టెప్ వేస్తే బాగుంటుంది, 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, కాస్ థీటా సైన్ థీటా, దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 2. ఒకసారి పూర్తిగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. Now second problem. Evaluate the following: sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వేషన్ sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ఈ ఫార్ములా బేసిస్గా రాసుకుంటే
ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 ఏబి అంటే సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇప్పుడు మనం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే మనకు ఫార్ములా తెలుసు. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. దాని ప్రకారం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఇక్కడ కూడా 1. ఇక్కడ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, ఇక్కడ మైనస్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, బోత్ ఆర్ క్యాన్సిల్. కాబట్టి 1 ప్లస్ 1 therefore 2. This is very simple problem. Next third problem, sec square theta minus 1 into cosec square theta minus 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫార్ములా తెలుసు మనకి, sec square theta minus tan square theta is equals to 1. అదేవిధంగా cosec square theta minus cot square theta is equals to 1. మనకి బోత్ ఫార్ములాస్ బాగా తెలుసు. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈ సెక్ స్క్వేర్ టీటా అంటే ఈ మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు అవతల పోతే మనకు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది. కాబట్టి 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ అంటే సెక్ స్క్వేర్ టీటాను మనం 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు, -1. అదేవిధంగా కోసెక్ స్క్వేర్ టీటాను మనం ఇటు సైడే పెట్టి ఈ మైనస్ కాట్ స్క్వేర్ టీటాను ఈజ్ ఈక్వల్స్ టు అవతల పంపిస్తే మనకు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. కాబట్టి 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా -1. ఇప్పుడు మీరు చూసినట్లయితే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా -1, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా -1, +1 -1 క్యాన్సిల్, ఇక్కడ +1 -1 క్యాన్సిల్. మీకు ఇక్కడ ట్యాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా. ఇక్కడ మనం ట్యాన్ స్క్వేర్ టీటాను సేమ్ అలానే పెట్టి కాట్ స్క్వేర్ టీటాను మనం 1/tan స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. మీకు తెలుసు tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/cot టీటా. కాబట్టి tan స్క్వేర్ టీటాని అలా పెట్టి కాట్ స్క్వేర్ టీటా 1/tan స్క్వేర్ టీటా, tan స్క్వేర్ టీటా గెట్ క్యాన్సిల్. ది ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే, షో దట్ cosecant theta minus cot theta whole square is equals to 1 minus cos theta by 1 plus cos theta. మనకి ఇక్కడ cosecant కాట్లో ఇచ్చి మనకు ఇక్కడ 1 minus cos theta by 1 plus cos theta ఇచ్చారు. కాబట్టి మ్యాక్సిమం మనం వీటికి సైన్ కాసుల్లో ఉండేటువంటి ఫార్ములాస్ ద్వారా చేస్తే మనకు ఈ ఆన్సర్ను వచ్చేలాగా చేయొచ్చని మనం ఒక చిన్న ఆలోచన ఉండాలి. ఇప్పుడు కాబట్టి cosecant theta అంటే మనకు తెలుసు, దాని ఇన్వర్స్ 1/sin theta మైనస్ cot theta అంటే cos theta by sin theta. మీకు తెలుసు tan theta అంటే మీకు sin theta by cos theta. అదేవిధంగా cot theta అంటే tanకి ఇన్వర్స్ కాబట్టి cos theta by sin theta అయింది. అదేవిధంగా sin theta ఈజ్ ఈక్వల్స్ టు 1/cosecant theta. కాబట్టి ఇక్కడ cosecant అంటే ఇన్వర్స్ కాబట్టి 1/sin theta వచ్చింది. కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్. బోత్ సైడ్ sin thetaను మనం ఎల్సిఎంగా తీసుకుంటే sin theta బోత్ సైడ్స్ sin theta ఉంది కాబట్టి న్యూమరేటర్లో 1 minus cos theta హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇండివిజువల్గా స్క్వేర్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే 1 minus cos theta హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ theta. ఇక్కడ sin స్క్వేర్ టీటా అంటే చూడండి, sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఓన్లీ sin స్క్వేర్ వాల్యూ కావాలంటే మనకు sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కొద్దిగా పంపిస్తే 1 minus cos స్క్వేర్ టీటా. therefore 1 minus cos టీటా హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ టీటాని ఇక్కడ మనం 1 minus cos స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం 1 minus cos టీటా హోల్ స్క్వేర్ని 1 minus cos theta into 1 minus cos theta అంటే 1 minus cos theta into 1 minus cos theta, 1 minus cos theta హోల్ స్క్వేర్ మనము
సపరేట్గా డివైడ్ ఫార్ములా రాసాం బై ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 మనం 1 స్క్వేర్ అనుకోవచ్చు, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది ఇక్కడ మనకు. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏమొస్తుంది మీకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ అంటే ఇక్కడ ఏ ప్లస్ కాస్ టీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే కాస్ టీటా వస్తుంది. ఇప్పుడు చూడండి 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా గెట్స్ క్యాన్సిల్. 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. ఇప్పుడు therefore మనకు అడిగిన వాడు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. 11.4లో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. మనకి ఇది ఇచ్చారు ఎల్హెచ్ఎస్, ఈ ఆర్హెచ్ఎస్ చూపించమన్నారు. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఇప్పుడు మనము రేషనలైజింగ్ ద డినామినేటర్, తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ. ఇప్పుడు తీసుకున్నట్లయితే మనం ఈ స్క్వేర్ రూట్ను డినామినేటర్కు న్యూమరేటర్కు ఉన్నటువంటి కంప్లీట్ స్క్వేర్ రూట్ను మనం సపరేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ. ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ అంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అదేవిధంగా డినామినేటర్లో చూడండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. ఇక్కడ మనకు 1 స్క్వేర్ అంటే ఇప్పుడు 1 ప్లస్ సైన్ ఏ బై 1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మనకి ఇక్కడ తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ టీటాని ఈజ్ ఈక్వల్స్ టు కొత్తలో పంపిస్తే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. కాబట్టి ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బదులు మనం ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ, సారీ టీటా రాసిన ఏ కాస్ ఏ. మనం తీసుకుంటే సపరేట్ చేసినట్టయితే ఈ 1 ప్లస్ సైన్ టీటా 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏని మనం 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏగా రాసుకోవచ్చు. మనకి ఎందుకంటే ఇక్కడ మనకి ఏమడిగారో మీరు చూసుకున్నట్లయితే సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ కాబట్టి మనకి ఇక్కడ కంక్లూజ్ వచ్చిన తర్వాత మనం డివైడ్ చేసి సపరేట్ చేస్తేనే మనకి ఇక్కడ సీకెంట్ టీటా ట్యాన్ టీటా మనకు డిరైవ్ చేయొచ్చని మనకు అర్థం అవ్వాలి. కాబట్టి 1 బై కాస్ ఏ అంటే మనకు తెలుసు సీకెంట్ ఏ ఫార్ములా ప్రకారం ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ. అది కూడా అడిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే షో దట్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు ట్యాన్ స్క్వేర్ ఏ. ఇది ఎల్హెచ్ఎస్ మనం ఓన్లీ ట్యాన్ స్క్వేర్ ఏ అని చూపించాలి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ రాసుకున్నట్లయితే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇప్పుడు మీరు ఇక్కడ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏని అలాగ రాసి
కాట్ స్క్వేర్ ఏని మనం ఎలా అసలు కాట్ ఏ అంటే మీకు tan A = tan A ఇన్వర్స్ 1/cot A గా రాసుకోవచ్చు. కాబట్టి కాట్ స్క్వేర్ ఏని మనం 1/tan స్క్వేర్ A గా రాసుకోవచ్చు -1. ఎందుకంటే మనకి ఇక్కడ షో దట్ tan స్క్వేర్ ఏలో చూపించమన్నాడు కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే tan లేక మార్చుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందని ప్రాసెస్లో మనం ఎలా చేంజ్ చేసుకోవాలి ఇక్కడ అనేసి మనం ఆలోచించేయాలి. కాబట్టి 1 - tan స్క్వేర్ A / 1 ఇక్కడ కాట్ స్క్వేర్ ఏను 1/tan స్క్వేర్ A - 1. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్లే 1 - tan స్క్వేర్ A / ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 - tan స్క్వేర్ A / tan స్క్వేర్ A. దట్స్ 1 - tan స్క్వేర్ A సేమ్ అలానే రాసుకోండి. 1 - tan స్క్వేర్ A ఇంటూ ఈ రెండు రెసిప్రోకల్ అయితే tan స్క్వేర్ A / 1 - tan స్క్వేర్ A. 1 - tan స్క్వేర్ A 1 - tan స్క్వేర్ A gets cancelled. Therefore answer is tan స్క్వేర్ A. అది మనకు వాడు అడిగింది. మనకు నెక్స్ట్ ప్రాబ్లం షో దట్ 1/cos θ minus cos θ = tan θ into sin θ. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. LHS మనకేమి ఇచ్చారు 1/cos θ minus cos θ అని ఇచ్చారు. మనకు ట్యాన్లు సైన్లోనే కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1/cos θ cos θ into cos θ minus cos స్క్వేర్ θ అవుతుంది. ఇప్పుడు మనకు తెలుసు sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ = 1 అంటే మనకు cos స్క్వేర్ 1 - cos స్క్వేర్. ఇప్పుడు చూడండి ఈ cos స్క్వేర్ θ కోతలు పంపిస్తే sin స్క్వేర్ θ = 1 - cos స్క్వేర్ θ. ఇది ప్రతి ప్రాబ్లంకు చెప్తున్నాను, ఇండివిజువల్గా చూసిన వాళ్ళకి అర్థమవుతుందని. కాబట్టి 1 - cos స్క్వేర్ θ అంటే మనము sin స్క్వేర్ θ రాసుకోవచ్చు /cos θ. ఇక్కడ మనం sin స్క్వేర్ θను సపరేట్ చేస్తే sin θ ఇంటూ sin θ అని రాసుకుంటే /cos θ అని కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు sin θ మనం sin θ /cos θ అంటే మనము tan θ అని రాసుకోవచ్చు ఇంటూ sin θ. అది మనకు అడిగింది. చాలా సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం మనకు సింప్లిఫై secant A into 1 - sin A into secant A plus tan A. ఈ 11.4 అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు 4 మార్క్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంటాయి. నెక్స్ట్ సాల్వేషన్ చూద్దాం. secant A into 1 - sin A into secant A plus tan A. ఫస్ట్ స్టెప్ మనం ఈ secant Aని 1తో నెక్స్ట్ sin Aతో మల్టిప్లై చేద్దాం. secant A into 1 secant A minus secant A into sin A secant A into sin A. ఇది అలానే రాద్దాం. secant A plus tan A. లాస్ట్ వరకు దీంతో మనకేం పని లేదు, అలానే పెడదాం. ఇప్పుడు secant A minus secant A into sin A. ఇప్పుడు మనం secant A మైనస్ secant Aని ఇక్కడ 1/cos A రాసుకోవచ్చు మనం ఇంటూ sin A. మీకు తెలుసు ఇక్కడ cos A = 1/secant A అని, కాబట్టి మనం ఇక్కడ secant Aను 1/cos A రాసుకున్నాం. కాబట్టి ఇంటూ దీని అలానే పెడదాం secant A ప్లస్ tan A. ఇప్పుడు మనం secant A minus sin A /cos A into secant A plus tan A. స్టెప్ బై స్టెప్ మనం నీట్గా వేస్తే మనకు ప్రాబ్లం నీట్గా ఉంటుంది. కాబట్టి secant A మైనస్ sin A /cos A అంటే మీకు తెలుసు tan A. కాబట్టి secant A ప్లస్ tan A. చూడండి A మైనస్ B ఇంటూ A ప్లస్ B ఫామ్లో ఉంది. చూడండి A మైనస్ B ఇంటూ A ప్లస్ B ఫామ్లో ఉంది. కాబట్టి A మైనస్ B ఇంటూ A ప్లస్ B A స్క్వేర్ అంటే secant స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ A.
మీకు తెలుసు ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఉంది. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అది మనకు కంప్లీట్ ప్రాబ్లం. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ప్రాబ్లం, బట్ చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా లెందీగా అనిపించినా మనకు ఈజీగా ఉంటుంది. చూద్దాం. ప్రూవ్ దట్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. మనకి ఇది LHS ఇచ్చారు. 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a అని చూపించమన్నారు. దేర్ఫోర్ సొల్యూషన్ LHS. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే, ఇది ఇంకొద్దిగా ఇంపార్టెంట్. LHS ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్. ఇది మనం a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ సపరేట్గా మనం రాసుకున్నట్లే. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ sin స్క్వేర్ a ప్లస్ cosecant స్క్వేర్ a అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 sin a ఇంటూ cosecant a. అదేవిధంగా ప్లస్ ఇక్కడ cos స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 2 cos a ఇంటూ secant a. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్నీ మనకు రిలేషన్షిప్ వీటన్నిటి మధ్య ప్లస్ ఏ ఉంది కాబట్టి sin స్క్వేర్ a cos స్క్వేర్ a అని మనకి ఇక్కడ ఫార్ములా తెలుసు. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని ప్రకారం sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ ఏలో మనం 1 రాసుకోవచ్చు వాటన్నిటి మధ్య. కాబట్టి మనం మీకు ఇంకో స్టెప్ కూడా రాసుకోవచ్చు వీటికి మధ్యలో. నేను డైరెక్ట్గా రాస్తున్నాను. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అంటే 1. అదేవిధంగా మీకు ఇక్కడ కొద్దిగా ఫార్ములాస్ రాసుకోండి. cosecant స్క్వేర్ a మైనస్ cot స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఓన్లీ cosecant స్క్వేర్ కావాలనుకోండి, cosecant స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ cot స్క్వేర్ a. ఇది ఒక ఫార్ములా మనకి. అదేవిధంగా secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఓన్లీ secant స్క్వేర్ కావాలనుకుంటే secant స్క్వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ a. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ప్రతి ప్రాబ్లం రిపీట్ చేస్తున్నాను, బాగా గుర్తుంటుందని. కాబట్టి మనం sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అంటే 1 రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం cosecant స్క్వేర్ a అంటే మనం ఇక్కడ ప్రాబ్లంలో చెప్పుకున్నట్లు 1 ప్లస్ ఇక్కడ cosecant స్క్వేర్ a అంటే 1 ప్లస్ cot స్క్వేర్ a రాసుకోవచ్చు. అదేవిధంగా ప్లస్ ఇవి చూడండి sin a ఇంటూ cosecant a ఇక్కడ అంటే 2 ఇంటూ sin a ఇంటూ cosecant a అంటే మనం 1/sin a రాసుకోవచ్చు. cosecant a అంటే 1/sin a రాసుకోవచ్చు. sin a గెట్స్ క్యాన్సిల్. cos స్క్వేర్ థీటా ఆల్రెడీ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా 1 రాసేసాం. ఇక్కడ secant స్క్వేర్ అంటే మనం ఇక్కడ ప్రాబ్లంలో చెప్పుకున్నట్లు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా 1 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ 2 cos a ఇంటూ ఇక్కడ secant a అంటే 1/cos రాసుకోవచ్చు. 1/cos a cos a గెట్స్ క్యాన్సిల్. బాగా చాలా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ప్లస్ మనము cot స్క్వేర్ a అని అర్థం. cot స్క్వేర్ a ప్లస్ ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత 2 మిగులుతుంది. 2 ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత 2 మిగులుతుంది. చూడండి 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 2 4, 5 6 7, 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. దట్స్ ద ఆన్సర్. వాడు మనకు అడిగింది అదే. నెక్స్ట్ 8th ప్రాబ్లం. సింప్లిఫై 1 మైనస్ cos theta
ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సాల్వేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనకు క్వశ్చన్లోనే ఇచ్చేసారు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా. అదేవిధంగా 1 మైనస్ కాట్ స్క్వేర్ టీటా. ఇప్పుడు మనం చూడండి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 1 ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఒకసారి మర్చిపోతున్నా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే మీకు టాన్ స్క్వేర్ టీటా అంటే మీకు తెలుసు సైన్ టీటా బై కాస్ టీటా. టాన్కి ఇన్వర్స్ ఏమవుతుంది కాట్ టీటా అవుతుంది. అంటే కాట్ స్క్వేర్ టీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు రివర్స్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా. కాబట్టి కాట్ స్క్వేర్ టీటాను మనము కాట్ స్క్వేర్ టీటాను కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా మనకి మీకు తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు సైన్ స్క్వేర్ని ఇటువైపు పెట్టి కాస్ స్క్వేర్ ఇటువైపు పంపిస్తే సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది, దాని బదులు మనము సైన్ స్క్వేర్ టీటా రాయొచ్చు. కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ఇంటూ మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే బై సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు చూడండి సైన్ స్క్వేర్ టీటా గెట్స్ క్యాన్సిల్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి దీని వాల్యూ మనం అంటే మళ్ళీ ఇంకో స్టెప్ రాద్దాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ మనకు 1. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇఫ్ secant theta plus tan theta is equals to p, then what is the value of secant theta minus tan theta? మనకు secant theta plus tan theta వాల్యూ p అని ఇచ్చారు. secant theta minus tan theta వాల్యూ మనకు డిరైవ్ చేయమన్నారు. ఇప్పుడు సాల్వేషన్ చూద్దాం. చాలా ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం, బట్ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. చూడండి మనకి ఏమి ఇచ్చారో ఫస్ట్ అది రాసుకోండి. గివెన్ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు పి, ఇది. బట్ వీ హ్యావ్ ఫార్ములా సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఇది డైరెక్ట్గా మనం ఫార్ములా ద్వారానే చేసుకుంటుందాం. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మీకు తెలుసు. ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందనుకుంటే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు ఆల్రెడీ గివెన్ వాడు సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు పి అని మనము ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మనము ఈ వాల్యూ బదులు మనం పి రాసుకోవచ్చు. పి ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు వాడు ఏం కనుక్కోమంటే సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా, మన సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా మనకు కావాల్సిన ఇటువైపు పెట్టేసి సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/p అంతే. This is 10th problem, very important problem for 4 marks. If cosecant theta plus cot theta is equals to k, then prove that cos theta is equals to k minus 1/k square plus 1. ఇందాక మనం 9th ప్రాబ్లం వచ్చేసి 1 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పాం. సేమ్ ఇటువంటి ప్రాబ్లమే, కానీ మనకు అక్కడ వాడు ఇట్లా k వాల్యూ లాగా ఇచ్చి దీంట్లోనే cosecant theta మైనస్ cot theta లాగా కనుక్కోమన్నారు. కానీ ఇక్కడ మనకు cos theta వాల్యూ కనుక్కోమన్నాడు. కాబట్టి 4 మార్క్స్ ఇంపార్టెంట్. మనకు గివెన్ ఏమి ఇచ్చాడు, cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్స్ టు k. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. వీ హ్యావ్ మనకు తెలుసు cosecant స్క్వేర్ టీటా మైనస్ cot స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు
ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉందా లేదా? ఇది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు తెలుసు కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కే, అంటే దీని మీద మనం కే రాసుకోవచ్చు. కే ఇంటూ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/k. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. కాబట్టి మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. బై యాడింగ్ ఈక్వేషన్స్ 1 and 2 we get చూడండి కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k ఫస్ట్ ఈక్వేషన్, కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/k. ప్లస్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. 2 కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ 1/k, k ప్లస్ 1/k. చూడండి 2 కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకుంటే k స్క్వేర్ ప్లస్ 1/k, k స్క్వేర్ ప్లస్ 1/k. ఇప్పుడు ఓన్లీ మనం కొసెకెంట్ థీటా కావాలి కాబట్టి కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ ప్లస్ 1/, ఇది ఇక్కడ 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ వస్తే డివిజన్ అవుతుంది, బై 2k. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 మనకు. ఇప్పుడు చూడండి మనము బై యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 మనకు వచ్చింది కొసెకెంట్ థీటా. ఆటోమేటిక్గా మనము బై సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 and 2 చేస్తే మనకు కాట్ థీటా వస్తుంది. చూద్దాం ఇప్పుడు. సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్స్ 1 and 2 we get చూడండి కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k, కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/k. మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ కొసెకెంట్ థీటా ప్లస్ కొసెకెంట్ థీటా మైనస్ కొసెకెంట్ థీటా క్యాన్సిల్. 2 cot theta is equals to k minus 1/k. 2 cot theta is equals to k square minus 1/k. Cot theta is equals to k square minus 1/2k. ఇప్పుడు మనకు కొసెకెంట్ థీటా వాల్యూ వచ్చింది, కాట్ థీటా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఇందాక మనం 10th ప్రాబ్లం కంటిన్యూషన్ మనకేమొచ్చింది, కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ మైనస్ 1/2k. దిస్ ఈజ్ 4th ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనం డివైడింగ్ ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 3 we get చూడండి కాట్ థీటా బై కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మన కాట్ థీటా అంటే ఏమొచ్చింది k స్క్వేర్ మైనస్ 1/2k. అదేవిధంగా మనకు థర్డ్ ఈక్వేషన్ కొసెకెంట్ థీటా ఎంత వచ్చింది k స్క్వేర్ ప్లస్ 1/2k. ఇక్కడ 2k గెట్ క్యాన్సిల్. మనకు కాట్ థీటా బై కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. మనకు వాడు ఏం కనుక్కోమన్నాడు, కాస్ థీటా కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ కాట్ థీటా బై కొసెకెంట్ థీటా ఉంది, అంటే మన కాస్ థీటాలోకి రావాలంటే ఈ టెర్మినాలజీ అంతా కూడా సైన్ థీటా కాస్ థీటాలోకి మనం మార్చుకోవాలి. మనకు తెలుసు కాట్ థీటా అంటే మనకు ఫార్ములా ఉంది కాస్ థీటా బై సైన్ థీటా బై కొసెకెంట్ థీటా అంటే మనకు తెలుసు 1/sin థీటా. రాసుకోండి మీరు కావాలంటే కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బై డైరెక్ట్ మీకు సపరేట్ రాయన అసలు డైరెక్ట్గా ఇక్కడే రాసాం కాబట్టి సరిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కూడా సైన్ థీటా క్యాన్సిల్, డైరెక్ట్గా మీకు వస్తుంది కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ మైనస్ 1/k
k² + 1 ఇది వాడు మనకు అడిగింది. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, కానీ కొద్దిగా మీకు ఏ స్టెప్ ఎక్కడ ఎలా రావాలి, ఏ ఈక్వేషన్ నుంచి ఏ ఈక్వేషన్ మనం ఎలా డిరైవ్ చేయాలి అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఇది చూసుకున్నట్లయితే మీకు 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. దిస్ ఈజ్ 11.4 ఇన్ ట్రిగ్నోమెట్రీ.